హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బేసిక్ పాప్కార్న్ ఎలా రెడీ చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కార్న్ సీడ్స్ 50 గ్రామ్స్ తీసుకుంటున్నాను, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ 1 టీ స్పూన్ సాల్ట్. తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఇలా మందపాటి గిన్నె కడాయి పెట్టుకొని తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. 2 స్పూన్స్ ఆయిల్ వేడాక దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలండి. ఆయిల్లో దీంట్లోనే మనం ఇవి కార్న్ సీడ్స్ అండి, బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి మనకు ప్యాకెట్స్లో, అవి తీసుకోవాలి. నేను 50 గ్రామ్స్ యాడ్ చేస్తున్నాను. వీటిని వేయించుకోవాలండి 1 నిమిషం పాటు. మంటని మాత్రం ఎక్కువ పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు వేయించుకొని మూత పెట్టేసుకోవాలండి. స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు చూడొచ్చండి, పాప్కార్న్ ఇప్పుడు పాపింగ్ సౌండ్ వస్తుంది. అవి వేగిపోతున్నాయి స్లోగా. ఒక్కొక్కటిగా మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకొని ఇలా పాప్కార్న్ రెడీ చేసుకోవాలండి. మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. చూడండి, ఒక్కొక్కటిగా వేగిపోతున్నాయి. ఇలా 2 మినిట్స్లో మన పాప్కార్న్ రెడీ అవుతుంది. టేస్టీ పాప్కార్న్ ఉంటాయండి. 2 మినిట్స్లో ఇలా ఈజీగా బేసిక్ పాప్కార్న్ రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఒకసారి మూత తీసి చూద్దామండి. మన పాప్కార్న్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, మన యమ్మీ పాప్కార్న్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.